హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు వచ్చేసి 4th చాప్టర్ చూద్దాము. అది మ్యాప్స్ అండి. సో ఆల్రెడీ నేను 1, 2, 3 చాప్టర్స్ 6th క్లాస్ జియోగ్రఫీ అప్డేట్ చేశానండి. ఒకసారి చూడండి, ఛానల్లో చెక్ చేయండి. సో ఇది వచ్చేసి మ్యాప్స్ 4th చాప్టర్. ఏ మ్యాప్ ఈజ్ రిప్రజెంటేషన్ ఆఫ్ డ్రాయింగ్ ఆఫ్ ఎర్త్ సర్ఫేస్ ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్ డ్రాన్ ఆన్ ఏ ఫ్లాట్ సర్ఫేస్ అకార్డింగ్ టు స్కేల్. మ్యాప్ అంటే ఏం లేదండి, ఏదైనా ఎర్త్ సర్ఫేస్ యొక్క టోటల్ తీసుకున్న ఒక పార్ట్ తీసుకున్న దాన్ని మనము ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద ఒక స్కేల్తో మనం దాన్ని డ్రా చేసినట్లయితే దాన్నే మ్యాప్ అని అంటాము. సో మ్యాప్లో కొన్ని టైప్స్ ఉన్నాయన్నమాట. సో ఆ టైప్ ఆఫ్ మ్యాప్స్ వచ్చేసి చూద్దాము. సో ఏంటి అంటే మ్యాప్స్ షోయింగ్ న్యాచురల్ ఫీచర్స్ ఆఫ్ ఎర్త్స్ ఆర్ కాల్డ్ ఫిజికల్ ఆర్ రిలీఫ్ మ్యాప్స్. న్యాచురల్ ఫీచర్స్ అంటే ఏంటండి, నార్మల్గా మౌంటైన్సే కానీ ప్లేన్స్ కానీ ప్లేట్స్ కానీ సో వాటి గురించి కనుక మనము మ్యాప్స్ చూపించినట్లయితే వాటిని ఫిజికల్ ఆర్ రిలీఫ్ మ్యాప్స్ అని అంటారు. అదే కనుక మ్యాప్స్ షోయింగ్ సిటీస్ కానీ టౌన్స్ కానీ విలేజెస్ కానీ కంట్రీస్ కానీ స్టేట్స్ ఆఫ్ ది వరల్డ్ కానీ సో వాటి యొక్క బౌండరీస్ గురించి తెలిపే మ్యాప్స్ని వచ్చేసి పొలిటికల్ మ్యాప్స్ అని అంటారు. సో సమ్ మ్యాప్స్ ఫోకస్ ఆన్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ లైక్ రెయిన్ఫాల్ కానీ రోడ్కి సంబంధించింది కానీ టూరిస్ట్కి సంబంధించింది కానీ సో అలాంటి మ్యాప్స్ని థెమాటిక్ మ్యాప్స్ అని అంటారు. సో 3 types ఆఫ్ మ్యాప్స్ ఇవన్నమాట, ఫిజికల్ ఆర్ రిలీఫ్, పొలిటికల్ మ్యాప్స్ అండ్ థెమాటిక్ మ్యాప్స్ అనమాట. సో నౌ కాంపోనెంట్స్ ఆఫ్ మ్యాప్స్ ఏంటో చూద్దామండి. దేర్ ఆర్ 3 కాంపోనెంట్స్ ఆఫ్ మ్యాప్స్. ఏంటి అంట కాంపోనెంట్స్, డిస్టెన్స్, డైరెక్షన్ అండ్ సింబల్ అనమాట. సో దీస్ 3 ఆర్ కాల్డ్ కాంపోనెంట్స్ ఆఫ్ మ్యాప్స్. సో డిస్టెన్స్ వచ్చేసి మనము స్కేల్ రూపంలో కొలుస్తాం అనమాట. ఏంటిది డిస్టెన్స్ అంటే నార్మల్గా స్కేలే కదండి, సెంటీమీటర్సా కిలోమీటర్సా ఇదే కదా మనకి. సో స్కేల్ అంటే ఏంటిదంటే రేషియో బిట్వీన్ యాక్చువల్ డిస్టెన్స్ ఆన్ ద గ్రౌండ్ అండ్ దట్ టు ద డిస్టెన్స్ షోన్ ఆన్ ద మ్యాప్ అనమాట. సో స్కేల్ అంటే ఏంటిది, ఇట్ ఈస్ అ రేషియో కదండి. రేషియో అంటే 2 టర్మ్స్ ఉండాలి కదా. ఫస్ట్ వచ్చేసి యాక్చువల్ డిస్టెన్స్, నెక్స్ట్ వచ్చేసి డిస్టెన్స్ షోన్ ఆన్ మ్యాప్ అనమాట. When large areas like continents, countries are to be shown on paper, then we will use a small scale. అంతే కదండి, పెద్ద పెద్ద ఏరియాస్ని మనము మ్యాప్లో చూపించాలంటే అవి చాలా స్క్వేర్ కిలోమీటర్స్లో ఉంటాయి కాబట్టి వాటిని మనం చిన్న స్కేల్తో చూస్తాము. విన్ ఏ స్మాల్ ఏరియా లైక్ యువర్ విలేజ్ ఆర్ టౌన్ అట్లాంటి వాటిని చూపించాలంటే దెన్ వి విల్ యూస్ లార్జ్ స్కేల్ మ్యాప్ యూజ్ చేస్తాం. చిన్న చిన్న ఏరియాస్ని మనము మ్యాప్ మీద చూపించాలంటే మరీ చిన్నగా చూపించలేము కదా. సో దాన్ని మనం ఏంటి లార్జ్గా దాన్ని ఎన్లార్జ్ చేసి చూపిస్తాం అనమాట. సో డైరెక్షన్స్ ఆర్ కార్డినల్ పాయింట్స్. డైరెక్షన్స్ చూపించాలంటే ఏం చూపిస్తామండి, ఎప్పుడైనా ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అని చూపిస్తాం కదా. సో అవే అనమాట కార్డినల్ పాయింట్స్ అంటే. సో ఇప్పుడు మనము మ్యాప్లో కాంపోనెంట్స్ ఆఫ్ మ్యాప్లో ఫస్ట్ డిస్టెన్స్, డైరెక్షన్, సింబల్ అనుకున్నాం కదా. సో డిస్టెన్స్ గురించి తెలుసుకున్నాము. స్కేల్ అండి. డైరెక్షన్ అంటే కోఆర్డినేషన్స్ ఏంటి అండి, సౌత్ నార్త్ ఈస్ట్ వెస్ట్. సో నెక్స్ట్ సింబల్స్ కదండి. సింబల్స్ ఆఫ్ సర్టెన్ లెటర్స్, షేడ్స్ ఆర్ కలర్స్, పిక్చర్స్ అండ్ లైన్స్. సింబల్స్ అంటే మనము ఇవన్నిటిని యూజ్ చేసి మ్యాప్స్లో చూస్తూ ఉంటాం అనమాట. సో మనం ఏదైనా మ్యాప్లో మనం సపోజ్ రెయిన్ఫాల్ గురించి చూపించాలనుకున్నాం కదా, అప్పుడు డాట్స్ లాగా, లేదంటే అక్కడ ఏమైనా ట్రీస్ అంటే వృక్ష సంపద గురించి ఫారెస్ట్ గురించి చెప్పాలంటే ఏదో ఒక సింబల్ ఎఫ్ అని, లేదంటే సిటీస్ని కానీ టౌన్ అలాంటి వాటిని చూపించాలంటే అదొక సింబల్గా. సో అలా మనము ఏదో ఒక సింబల్ పెట్టి చూపిస్తాం. లేదంటే ప్రతిదానికి డ్రా చేసి చూపించాలంటే మ్యాప్లో మనకు కరెక్ట్ స్పేస్ అనేది ఉండదు కదండి. సో అలా అనమాట. సో వేరియస్ అదర్ థింగ్స్ లైక్ స్కెచెస్ అండ్ ప్లాన్ ఆర్ యూజ్డ్ టు డ్రా అండ్ ఆఫ్ లార్జ్ స్కేల్ అనమాట. సో వేరియస్ అదర్ థింగ్స్ వచ్చేసి ఏంటి అంటే స్కెచెస్, ప్లాన్ ఆర్ ఇవన్నీ ఏంటి అంటే కొన్ని ఏరియాస్ని రిప్రజెంట్ చేయడానికి మనము స్కెచెస్ కానీ ప్లాన్స్ కానీ వాడతాం అనమాట. సో అన్నిట్లలో గ్లోబుని బట్టి మనం చెప్పలేము కాబట్టి కొన్ని స్పెసిఫిక్ ఏరియాస్లలో మనము తప్పనిసరిగా స్కెచెస్ని కానీ డ్రాయింగ్స్ కానీ కొన్ని ప్లాన్స్ కానీ మనము యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇదే జస్ట్ మ్యాప్స్ అంటే ఏంటంటే హౌ మెనీ టైప్స్ ఆఫ్ మ్యాప్స్, ఏం కాంపోనెంట్స్ ఉన్నాయి, ఏమేమి సింబల్స్ ఉన్నాయి, సో ఇవే అనమాట. సో దీనికి సంబంధించిన బ్లాంక్స్ చూద్దామండి. మ్యాప్స్ షోయింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫారెస్ట్ ఆర్ కాల్డ్. మనం చూసాం కదా, సమ్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ గురించి మనకు ఆ మ్యాప్స్ ఉంటే ఆ మ్యాప్స్ని థెమాటిక్ మ్యాప్స్ అంటామని చెప్పాం కదా. సో ఆన్సర్ వచ్చేసి థెమాటిక్ మ్యాప్ అనమాట. ద బ్లూ కలర్ ఈజ్ యూజ్డ్ ఫర్ షోయింగ్. బ్లూ కలర్స్ అని అంటే డెఫినెట్గా అది ఒక వాటర్ బాడీ అయి ఉంటుంది. ఎందుకంటే మనం నార్మల్గా ఓషన్స్ని కానీ రివర్స్ కానీ లేక్స్ కానీ సో ఇలాంటివన్నీ ఏంటి బ్లూ కలర్గా కనిపిస్తాయి కాబట్టి మనం మ్యాప్స్లో కూడా దాన్ని బ్లూ కలర్గా రిప్రజెంట్ చేస్తూ ఉంటాం అనమాట. సో దట్ ఈస్ నథింగ్ బట్ వాటర్ బాడీస్ అనమాట. సో కంపాస్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ ఏంటిదండి డైరెక్షన్కి, కాబట్టి డైరెక్షన్ కోసం మాత్రమే కదా మనం కంపాస్ యూజ్ చేసేది. సో తెలుస్తుంది కదా, నార్త్ సౌత్ అని ఇట్లా డైరెక్షన్ ఉంటుంది కదా. సో అదే కంపాస్ అనమాట. దేనికి మనము డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఈ స్కేల్ ఈజ్ నెసరీ ఫర్ ఏ మ్యాప్కి పక్క స్కేల్ అనేది అవసరం కదండి. సో ఇదే అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూసేద్దాము. ఫస్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూసాం కదా. సో ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూద్దాము. వాట్ ఆర్ ద 3 కాంపోనెంట్స్ ఆఫ్ ఏ మ్యాప్? ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము కదండి, డిస్టెన్స్, డైరెక్షన్, సింబల్. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఆర్ ద 4 కార్డినల్ డైరెక్షన్స్?
డైరెక్షన్స్ అన్నాం కదా, ఏముంటాయండి డైరెక్ట్ నార్త్ సౌత్ వెస్ట్ ఈస్ట్, ఇవే కదండి డైరెక్షన్స్. సో నెక్స్ట్, వాట్ డూ యూ మీన్ బై ద టర్మ్ ద స్కేల్ ఆఫ్ మ్యాప్? ఆల్రెడీ మనం ఇక్కడ డిస్కస్ చేసాం కదండి. స్కేల్ ఆఫ్ మ్యాప్ అంటే ఇట్స్ అ రేషియో బిట్వీన్ ద యాక్చువల్ డిస్టెన్స్ ఇన్ ద గ్రౌండ్ అండ్ ద డిస్టెన్స్ షోన్ ఆన్ మ్యాప్ అని చెప్పాం కదా. సో అదే ఆన్సర్ అన్నమాట. ద స్కేల్ ఆఫ్ మ్యాప్ ఇస్ ద రేషియో బిట్వీన్ యాక్చువల్ డిస్టెన్స్ ఆన్ ద గ్రౌండ్ అండ్ ద డిస్టెన్స్ షోన్ ఆన్ ద మ్యాప్ అనమాట. నెక్స్ట్, హౌ ఆర్ మ్యాప్స్ మోర్ యూస్ఫుల్ దాన్ ఏ గ్లోబ్? ఆల్రెడీ ఇది కూడా డిస్కస్ చేసాం కదండి. మనము గ్లోబ్లో ఎంటైర్ ఎర్త్ గురించి మనం తెలుసుకోవచ్చు. కాకపోతే పర్టికులర్ పాయింట్ గురించి పర్టికులర్ ఏరియా గురించి తెలుసుకోవాలంటే గ్లోబ్తో మనం క్షుణ్ణంగా చేయలేం కదా. సో అందుకు మనకు మ్యాప్స్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో ఆన్సర్ వచ్చేసి ద గ్లోబ్ ఈజ్ యూస్ఫుల్ వెన్ వీ స్టడీ ద ఎర్త్ యాజ్ ఎ హోల్, బట్ వెన్ వీ వాంట్ టు స్టడీ ఓన్లీ ఎ పార్ట్ ఆఫ్ ది ఎర్త్ ఇట్ ఈస్ ఎ లిటిల్ హెల్ప్ అనమాట. అప్పుడు ఆ టైంలో మనకు కొంచెం హెల్ప్ కావాల్సి వస్తుంది. దేని యొక్క హెల్ప్? ఫర్ దిస్ పర్పస్ వీ యూజ్ మ్యాప్స్. అట్లాంటి అప్పుడు మనము మ్యాప్స్ని యూజ్ చేస్తాం. ఏ మ్యాప్ కెన్ రిప్రజెంట్ ద ఎంటైర్ ఎర్త్ సర్ఫేస్ ఆర్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్. అలా అని మ్యాప్తో ఓన్లీ ఒక సింగిల్ పార్ట్ మాత్రమే, ఒక చిన్న ఏరియాని గురించి ఫైండ్ అవుట్ చేస్తామంటే లేదు. మ్యాప్ ద్వారా మనం ఎంటైర్ సర్ఫేస్ని కూడా చూపించవచ్చు, ఆర్ఎస్ లేకపోతే ఒక సింపుల్ పార్ట్, ఒక ఏరియాని కూడా, చిన్న స్మాల్ ఏరియాని కూడా మనం చూపించచ్చు. సో మ్యాప్స్ కెన్ బి యూజ్డ్ టు షో ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఎర్త్. మనం ఫస్ట్ డిస్కస్ చేసాం కదండి. ఫిజికల్ ఫీచర్స్ ఏంటి అంటే నార్మల్గా మౌంటైన్స్ కానీ, రివర్స్ కానీ, ప్లేన్స్ కానీ, ఓషన్స్ కానీ, సో ఇలాంటి అన్నిటి గురించి మనం తెలుసుకోవడానికి మ్యాప్స్ అనేవి మోర్ యూస్ఫుల్గా ఉంటాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ మ్యాప్ ప్రొవైడ్స్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్? డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే లార్జ్ స్కేల్ మ్యాపే కదండి. అదే షార్ట్ ఫామ్లో కావాలంటేనేమో స్మాల్ స్కేల్ మ్యాప్ అనేది ప్రొవైడ్ చేస్తుంటుంది. సో డిస్టింగ్విష్ బిట్వీన్ మ్యాప్ అండ్ ప్లాన్. సో ఆల్రెడీ మనకు మ్యాప్ గురించి తెలుసు. సో ప్లాన్, ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు కొంచెం తెలివిగా ఆలోచించి రాయాలన్నమాట. సో ఒక మ్యాప్ అనేది ఏంటిది? రిప్రజెంటేషన్ లేకపోతే డ్రాయింగే కదా మ్యాప్ అంటే. సో ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్ ఆర్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్ డ్రాన్ ఆన్ ఏ ఫ్లాట్ సర్ఫేస్ అకార్డింగ్ టు ఏ స్కేల్, అంతే కదండి. ఒక పార్ట్ కానివ్వండి లేదంటే ఎంటైర్ సర్ఫేస్ కానివ్వండి, ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద మనము డ్రా కనుక చేసినట్లయితే దాన్ని మ్యాప్ అంటాం. ఒక ప్లాన్ అంటే ఏంటిది? ఇది కూడా వన్ టైప్ ఆఫ్ డ్రాయింగే. స్మాల్ ఏరియా ఆన్ ఏ లార్జ్ స్కేల్. ఇప్పుడు సపోజ్ నేను ఒక ఇల్లుని కన్స్ట్రక్ట్ చేయాలనుకున్నా. సో ఆ ఇల్లుకి నాకు ప్లాన్ అనేది అవసరం. సో అక్కడ ఏంటి, ఒక చిన్న ఏరియాని తీసుకొని అది కూడా ఒక డ్రాయింగ్ అన్నట్టే కదా. సో అలాంటి టైంలో మనం మ్యాప్ యూజ్ చేస్తామా, ప్లాన్ యూజ్ చేస్తామా? ప్లానే కదండి. సో అదనమాట. సో ఇక్కడ ఏంటి, మ్యాప్ ఇట్ కెన్ బి యూజ్డ్ ఫర్ రిప్రజెంటింగ్ లార్జ్ ఏరియాస్ లైక్ కాంటినెంట్స్ అండ్ ఆల్సో ఫర్ రిప్రజెంటేటింగ్ ఏ స్మాల్ ఏరియా లైక్ ఏ విలేజ్ ఆర్ టౌన్. మ్యాప్ వచ్చేసి ఓన్లీ లార్జ్ ఏరియాస్కే కాకుండా స్మాల్ ఏరియాస్కి కూడా యూజ్ అవుతుంది. ఒక విలేజ్కి సంబంధించిన మ్యాప్ వేయాలన్నా, ఒక స్టేట్లో, ఒక మండల్ వైజ్గా, అలాంటి వాళ్ళలో మనం మ్యాప్ అనేది యూజ్ చేస్తాం. ఇట్ ఈ యూజ్డ్ ఫర్ రిప్రజెంటింగ్ దోస్ థింగ్స్ దట్ కెనాట్ బి రిప్రజెంటేటెడ్ ఇన్ ఏ మ్యాప్. ఒక మ్యాప్లో చూపించలేని, ఒక మ్యాప్లో ఒక స్టేట్ గురించి, ఒక మండల్ గురించి చెప్పగలుగుతాం, కానీ ఒక మండలంలో ఉన్న స్కూల్ని కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నాం. సో దాన్ని మ్యాప్లో మనం చూపించలేం కదా. సో ఇన్ దాట్ కేస్ ప్లాన్ విల్ బి యూస్ఫుల్ అనమాట. సో ఇక్కడ ఏంటిది, ఒక లెంత్, ఒక రూమ్కి సంబంధించిన లెంత్ని, బ్రెడ్త్ని, దాన్ని మనం మ్యాప్లో చూపించలేం కదండి. సో అలాంటప్పుడు ప్లాన్ అనేది యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో ఇంతే అనమాట. దిస్ ఈజ్ అబౌట్ ద చాప్టర్ మ్యాప్స్ అనమాట. సో నెక్స్ట్ చాప్టర్లో కలుసుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు కనుక కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు.